వాక్యానికి సహాయకరంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 10వ వచనం వరకు. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాలు. పేజ్ నెంబర్ 573. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యముల అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారు కన్నులు మూయించుమని చెప్పాను. దేవుడు వాక్యానికి సహాయకరంగా తన వాక్యాన్ని దీవించునుగాక. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ స్క్రిప్చర్ అంతా మనం చూస్తే ఇందులో కొన్ని పాయింట్లు మనం నోట్ చేసుకుందాం. ఆ కొన్ని పాయింట్లు దేనికి ఉపయోగపడతాయి, అసలుకు మనము ఆ యొక్క పాయింట్ల నుంచి ఏం నేర్చుకుంటాం అనేది ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం నేర్చుకుందాం. దీంట్లో కొన్ని కీ పాయింట్స్ అనేటివి మనం నోట్ చేద్దాం. ఆ కీ పాయింట్స్ని బట్టి మనము కొన్ని మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఆ కీ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ నోట్ చేసుకుందాం ఏమేమో. ఫస్ట్ది వచ్చేసి ఇంతవరకు చదివిన ఆ స్క్రిప్చర్లో 6వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు ఫస్ట్ది నోట్ చేసుకుంటారో, అండర్లైన్ చేసుకుంటారో పెన్సిల్తో, పెన్నుతో వద్దులేండి, పెన్సిల్తో కానీ లేదంటే రాసుకోవడం కానీ చేస్తే మంచిది. 6వ అధ్యాయం 1వ మనం చూసినట్లయితే ఫస్ట్ది అత్యున్నతమైన సింహాసనము. ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి అత్యున్నతమైన సింహాసనం. రెండో కీవర్డ్ వచ్చి శరాపులు, 2వ వచనంలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అత్యున్నతమైన సింహాసనం ఫస్ట్ది, 2వది శరాపులు, 3వది కప్పుకొనుట అంటే కప్పుకొనుచ్చు. నేను ఇవన్నీ నోట్ చేసుకోండి. ఒక్కొక్క పాయింట్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పుదురు. కప్పుకొనుచు. తర్వాత 4ది ఎగురుచు ఉంటారు, ఎగిరి. 6వ వచనంలో ఉంటుంది చూడండి. 6వ వచనంలో నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఎగిరి అనేది 4వదిగా పెట్టుకుందాం. తర్వాత పునాదులు కదులుచు, గడప కమ్మల పునాదులు కదులుచు అనేది 5th పాయింట్గా పెట్టుకుందాం. తర్వాత అయ్యో అనేది 6th పాయింట్.
తర్వాత దోషము తొలగిపోవుట, 7th పాయింట్. ఓకే, తర్వాత మీకు కనిపించింది కదా, దోషం తొలగిపోయిన 7వ వచనంలో ఉంటుంది. నేను ఉన్నాను, నన్ను పంపుము, 8వ వచనంలో ఉంటుంది. అది 8వది. తర్వాత నేను పోయి, ఇక్కడ నీవు పోయి అని ఉంది, అది 9వ వచనం చూసుకోండి. తర్వాత 10వదిగా మనం ఇక్కడ 9వది వచనం అంతా చదివినట్లయితే గాని అనేది ఎక్కువగా ఉంది. ఆ గాని అనేదాన్ని మనం నోట్ చేసుకుందాం, 10. ఓకేనా? ఇప్పుడు మనము మొత్తం ఎన్ని కీవర్డ్స్ నోట్ చేసుకున్నాం 6వ అధ్యాయంలో? మొత్తం 10. 10లో ఫస్ట్ది అత్యున్నతమైన సింహాసనం, 2వది శరాపులు, 3వది కప్పు కొనుచు, 4వది ఎగిరి అంటే ఎగురుచుండెను, 5వది పునాదులు కదిలింపబడడం, 6వది అయ్యో, 7వది దోషం తొలగించడం, తర్వాత 8వది నేను ఉన్నాను, నన్ను పంపుము, 9వది నీవు వెళ్ళు, తర్వాత 10వది గాని. ఈ 10 కీవర్డ్స్ను మనము ఈ గ్రంథంలో నుంచి మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలుకు ఏంటి, దాంట్లో ఉండే అర్థం ఏంటి, వాటి వల్ల మనం ఏం నేర్చుకోగలుగుతాము అనేది ఈ బైబిల్ స్టడీలో మనం అందరం నేర్చుకుందాం. ఫస్ట్ది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దర్శనము యెషయాకు కలిగినట్లుగా మనం చూస్తాం. యెషయాకు ప్రభువే ఈ యొక్క దర్శనాన్ని చూపించి ఆ ప్రభువు ఎలా ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆయన ఎలా ఆసీనుడై ఉన్నాడు, ఆ దేవాలయము ఏ విధంగా ఉంది, అన్నీ మొత్తము ఒక దర్శన రూపంలో యెషయాకు చూపించినట్లుగా మనం చూస్తాం. మనము గమనించినట్లయితే యెషయా గ్రంథాన్ని ఏమని పిలుస్తూ ఉంటాం? మొత్తము బైబిల్లో ఎన్ని ఉన్నాయో యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందరూ బైబిల్లో పండితులు కానీ బాగా చదివిన వాళ్ళు ఏమంటూ ఉంటారంటే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటూ ఉంటాం. అంటే బైబిల్ మొత్తం ఏమైతే ఉందో ప్రవచనాలంతా ఈ యెషయా గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. మొత్తం 66 అధ్యాయాలు ఇందులో కేంద్రీకరించబడి ఉంటాయి. దీన్ని మినీ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. యెషయా గ్రంథ దర్శనము యెషయా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా బైబిల్లో అంతటికీ ఒక పెద్ద గ్రంథం ఏంటి చెప్పండి? చదువుతూ ఉంటాం కదా, ఎక్కువ ఉండేది చాప్టర్స్, అధ్యాయాలు ఉండేది ఏ దాంట్లో? కీర్తనల గ్రంథం. కీర్తనల తర్వాత అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఏంటి? రెండవదిగా యెషయా గ్రంథం. కీర్తనల తర్వాత యెషయా గ్రంథమే 66 అధ్యాయాలతో నిండుకొని ఉంటుంది. అటువంటి యెషయాకు దర్శన రూపంలో కలిగిన తర్వాత ఏమేమి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈ మాటలన్నీ మనకు ఈరోజు ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, అత్యున్నతమైన సింహాసనం. ఫస్ట్ది ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని మనము ఏమని నోట్ చేసుకోవచ్చు అంటే గనక, ఫస్ట్ది హానరబుల్ వర్క్. ఒక గొప్ప పని మనం చేయాలి అంటే గనక ఒక గొప్ప సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మనమందరం అనుకుంటూ ఉంటాం దేవుని పని అంటే చిన్నదని, కానీ దేవుని పని చాలా గొప్పగా ఉంటుంది. అది తెలియకే మనము ఎంతో నిర్లక్ష్యంగా అశ్రద్ధగా చేస్తూ ఉంటాం. ఇక్కడ యెషయాకు ఆ దర్శనం కలిగించిన తర్వాత దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఏ విధంగా ఆసీనుడై ఉన్నాడు, అది ఎంత గొప్ప పని అని ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు యెషయా. అసలుకు దాన్ని ఏమని మనం నోట్ చేసుకోవచ్చు అంటే కనుక, ఒక గొప్ప హానరబుల్ వర్క్. ఇంగ్లీష్లో హానరబుల్ వర్క్. ఎందుకు ఇంగ్లీష్లో చెప్తానంటే ఆ 10 పాయింట్స్ ఫస్ట్ లెటర్ ఏమొస్తుందో మళ్ళీ మనం చూద్దాం. ఫస్ట్ది హానరబుల్ వర్క్, గౌరవప్రదమైన పని.
అంటే దేవుని పని ఏ విధంగా ఉంటుంది అనేది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చిన్న పని పెద్ద పని అని ఏమి ఉండదు, కానీ చిన్న పని అయినా కానీ ఏ విధంగా చేయాలి, ఎంతో శ్రద్ధగా చేయాలి. మామూలుగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మంచి వచనం ఉంటుంది చూడండి. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. మనం ఏదో పెద్ద పని చేస్తేనే గొప్ప పని అని, చిన్న పని చేస్తే తక్కువ పని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో మంచి వచనం ఉంటుంది. అసలు 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. 12వ అధ్యాయం 22వ వచనం. అంతేకాదు శరీరము యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడును అవి మరి అవశ్యములే. ఏంటి దీని అర్థం? మన శరీరంలో ఏదైతే చిన్నగా ఉందో అది కూడా చాలా విలువైనదే, అది కూడా చాలా అవశ్యమైనదంట. అంటే చాలా అవసరమైనది అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి దాని అర్థం? ఎంత చిన్న పనైనా గొప్ప పనైనా అది చేసేదాన్ని బట్టి ఉంటుంది. మన యొక్క అవయవములలో ఏదైతే చిన్నదైనా కూడా అవశ్యంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా దీన్ని మనం చెప్పొచ్చు అంటే కనుక, ఇప్పుడు సపోజ్ ఒక మున్సిపాలిటీ వాళ్ళే ఉన్నారనుకోండి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త అంతా సేకరిస్తూ ఉంటారు. మనం ఎవరైనా ఇష్టపడుతూ ఉంటామో మామూలుగా చెత్త అంతా సేకరిస్తూ ఉండే వాళ్ళని మనమేమి ఇష్టపడము. ఒకవేళ వాళ్ళు ఇది చాలా తక్కువ పని, దీన్ని మనం చేయకోకుండా వదిలిపెడదాము అని వాళ్ళు కనుక 1 నెల స్ట్రైక్ చేసినారనుకోండి, ఏమైతే అది మొత్తం పులివెందులంతా కంపు కొడుతుంది. అది చిన్న పనే, కానీ అది చాలా అవసరమైన పని. అలా మనం ఏదైనా కానీ దేవుని కోసం చేసే చిన్న పనైనా అది గొప్ప పనిగా మనము భావించి గౌరవప్రదంగా దేవుని కోసం చేసినట్లయితే అది తప్పకుండా ఫలిస్తుంది. మనకు తెలుసునో లేదో కానీ మన యొక్క భారతదేశంలోనే ఒక మంచి హాస్పిటల్, ఒక పేరు పొందిన హాస్పిటల్ అని మనం ఎప్పుడు మిషనరీ హాస్పిటల్స్లో ఎక్కువగా దేన్ని చెప్పుకుంటూ ఉంటాం? సిఎంసిని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆ సిఎంసి కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంతమంది పేషెంట్స్తో స్టార్ట్ అయింది? ఫస్ట్ అంటే అది ఒక చెట్టు కింద స్టార్ట్ అయింది. ఒక చెట్టు కింద 2 పేషెంట్స్తో మాత్రమే స్టార్ట్ అయింది. అలాంటి మెడికల్ కాలేజీని దేవుడు ఈరోజు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు చిన్న పని అని వారు స్టార్ట్ చేయకోకుండా ఏంటంటే ఈరోజు ఇంత గొప్పగా ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే ఎంతో పేరు పొందింది. ప్రపంచంలో కూడా సిఎంసి అంటే చాలామందికి తెలుసు. ఈ విధంగా మనం చూసినట్లయితే అది ఏ పని అయినా సరే శ్రద్ధగా ఆసక్తిగా మనం చేసినట్లయితే అది దేవునికి గౌరవంగా ఉంటుంది. ఫస్ట్ది ఏంటి? మనం ఆ కీవర్డ్ అత్యున్నతము అంటే కనుక చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ ఉన్నతంగా ఉండే ఆ పాయింట్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనము చిన్న పనైనా గౌరవంగా చేసినట్లయితే, శ్రద్ధగా చేసినట్లయితే, ఆసక్తిగా చేసినట్లయితే అది తప్పకుండా దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. రెండవది ఏం చెప్పాం? సెరాపులు. సెరాపులు అంటే ఎంతమంది ఉన్నట్లు అక్కడ? 1రా 2రా? సెరాపులు అంటే ఒక్కరున్నట్ట గుంపులు గుంపులుగా ఉంటారా? సెరాపులు అంటే కనుక వాళ్ళందరూ ఎప్పుడు యూనిటీగా ఉంటారు, ఎప్పుడు విడివిడిగా వర్క్ చేయరన్నమాట. కెరాబులు ఎక్కడుంటారు? కెరూబులు చుట్టూ ఉంటారు, ఆ యొక్క సింహాసనం చుట్టూ ఉంటారు. సెరాపులైతే దేవునికి పైగా ఎగురుతూ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు. కెరూబులైతే చుట్టూ ఉంటారు. అయినా ఈ సెరాపులు నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే కనుక, రెండవది హార్మోనీస్ వర్క్, HARMONIOUS
NYESSWORK. అంటే దాంట్లో ఏంటి హార్మోనీ అంటే ఇంగ్లీష్లో ఏంటి, తెలుగులో దాని అర్థం ఏంటి? ఐక్యత. అంటే ఒక గ్రూప్గా కలిసి చేయడాన్ని ఐక్యత అంటాం. వారందరూ ఒక గ్రూపుగా కలిసి ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. వారు ఏ పని చేసినా కానీ అందరూ కెరూబులు చుట్టూ చేరి దేవుని చుట్టూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఏం నేర్చుకుంటున్నామంటే రెండవదిగా ఫస్ట్ది హానరబుల్ వర్క్ నేర్చుకుంటే అత్యున్నతమైన సింహాసనం నుంచి, రెండవది సెరూపులు అనే కీవర్డ్ నుంచి మనము ఏం నేర్చుకుంటున్నామంటే హార్మోనీ ఆఫ్ వర్క్. అంటే ఏ పని చేసినా కానీ ఐక్యంగా చేసినట్లయితే అది ఎంతో మంచిది. ఓన్లీ సంఘంలోనే ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అని మాట్లాడుకుంటామేమో కానీ సంఘంలోనే కాదు, ఎక్కడైనా సరే మనము వర్క్ చేసే స్థలాలలో అయితేనేమి, కుటుంబంలో అయితేనేమి, ఎక్కడైనా సరే ఐక్యత కలిగి ఉన్నట్లయితే కనుక ఎంతో మంచిది. కలిసి ఉంటే ఏం జరుగుతుంది? కలిసి ఉంటే బలపడతాము, విడిపోతే ఏమైపోతాం? పాడైపోతాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సెరూపులు ఎప్పుడూ ఐక్యంగానే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మనం కూడా సంఘంలో ఐక్యంగా ఉండి దేవుని పని జరిగించినట్లయితే తప్పకుండా దేవుడు మహిమపరచబడతాడు. తర్వాత మూడవదిగా ఏంది మనం చూసింది కీవర్డ్? మూడవది ఏం చేసినారు? కప్పుకుంటా అన్నారు. కప్పుకొనొచ్చు. దాన్ని ఇప్పుడు 2 వర్డ్స్ మీకు చెప్పాను. ఏంటంటే ఫస్ట్ది హానరబుల్ వర్క్, రెండవది హార్మోనీ ఆఫ్ వర్క్. ఇప్పుడు హెచ్తోనే వచ్చింది. మూడవది కూడా దేంతో వస్తుంది? హెచ్తోనే వస్తుంది. కప్పుకునే పనిని చెప్పండి. కప్పుకుంటాం. అవి ఏం చేస్తున్నారంటే సెరాపులు దేవుని యొక్క ఆ యొక్క మహిమను చూడలేక కళ్ళను కాళ్ళను కప్పుకుంటూ ఉన్నాయి. ఆ కప్పుకునేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటాం కదా, దాన్ని ఏమంటారు? దాక్కోవడాన్ని కప్పుకోవడం హిడెన్ వర్క్. మూడవది హిడెన్ వర్క్. మనం చూసినట్లయితే సెరూపులే కప్పుకుంటూ ఉన్నాయి కళ్ళను కాళ్ళను. అయితే మనమైతే ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి పనిని కప్పుకుంటామా, లేకోకుంటే అందరూ చూడాలని అందరి దగ్గర చెప్తూ ఉంటామా? చెప్పండి. ఒక చిన్న పని చేస్తామో దాన్ని అందరికీ చెప్తూ ఉంటాం, నేను ఆ పని చేసినాం, ఈ పని చేసినా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే ఈ లోకంలో మనము కప్పుకోవాల్సినవి కప్పుకోము, కానీ ఇప్పుడు మనము ఏం చేయాలి? పాపాన్ని ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువగా కప్పుకుంటూ ఉంటాం ఒప్పుకోకుండా. అయితే ప్రార్థన చేసినా, ఎవరికన్నా ఉపకారం చేసినా, ఏదైనా సాయం చేసినా దాన్ని మటుకు ఏం చేస్తూ ఉంటాం? అందరికీ చెప్తూ ఉంటాం. అయితే దేవుని దృష్టిలో మనము ఏమి కప్పుకోవాలి అంటే మనం ప్రార్థన చేసినా, ఉపకారం చేసినా అది ఎవరికి తెలియకోకుండా ఉండాలనేదే దేవుని చిత్తం. ఏమొస్తుంది? మనం ఏమన్నా ఒకవేళ ఏదైనా చేసినా కానీ చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఒకవేళ శాల్వాలు ఇక్కడ కప్పుతారేమో, కానీ మనం ఏదైనా సహాయం చేస్తే యుగయుగములు తరతరములు అక్కడ పరలోకంలో ఉండే దేవుడు మనం ఆ ప్రతిఫలాన్ని మనం ఇక్కడే పొందుకుంటాం. పరలోకంలో దేవుడు శాల్వా గనక కప్పితే యుగయుగములు తరతరములు అది మనతోనే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఇక్కడ కప్పిన శాల్వా కొద్ది రోజులకు అది పోతుందేమో, కానీ అది మనం చేసేది హిడన్గా చేసినట్లయితే అది ఏదైనా సరే, ఆ వర్క్ ఏదైనా సరే, అది మందిరం పనా, లేదంటే ప్రార్థననా, వాక్యం చదువుకోవడమా, ఏదైనా సరే మనము హిడన్గా చేసినట్లయితే తప్పకుండా దానికి తగ్గ ఫలం మనకు వస్తుంది. మనం ప్రార్థన చేసినా చూడాలనుకుంటాం, మనం వాక్యం చదివినా చూడాలనుకుంటూ ఉంటాం, ఏదైనా పరిచర్య చేసినా చూడాలని అనుకుంటూ ఉంటాం. ఎవరు చెప్పండి? ఎవరు చూడాలనుకుంటూ ఉంటాం?
మనుషులు చూడాలని, పెద్దలు చూడాలని, తోటి సహోదరులు చూడాలని అనుకుంటూ ఉంటాం. ఏం ప్రయోజనం మనము పొందుకోలేం. ఆ ప్రతిఫలం అప్పటికే అయిపోతుంది. కాబట్టి హిడన్గా చేసే వర్క్ ఎంతో ప్రతిఫలం ఇస్తుంది. అది దేవుడు చూస్తాడు. ఆ దేవుడు మనుషులు ఇచ్చే సాయం కన్నా, మనుషులు చేసే సహాయం కన్నా ఎంతో గొప్పది. కాబట్టి ఏం ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, పరిచర్య చేసినా, ఇంకా ఉపకారం చేసినా, ఏదైనా రహస్యంగా చేసినట్లయితే తప్పకుండా దేవుడు మహిమపరచబడతాడు. అది హిడెన్ వర్క్. తర్వాత 4వదిగా ఒకటి చెప్పాను, ఏంటి? ఎగిరిపోవడం, ఎగరడం. దాన్ని ఇంగ్లీష్లో తొందరగా వస్తున్నారంటాం కదా, తొందరగా హరీ, కరెక్ట్. హరీడ్ వర్క్, HURRIED, హరీడ్ వర్క్. హై స్పీడ్ అని కూడా పిలుచుకోవచ్చు. వేగిర పడతా వస్తూ ఉంటాం. ఎందుకు వేగిరపడాలి? ఎందుకు మన పని మనము సమర్థవంతంగా ముగించాలి అంటే గనక, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 9 రాత్రి వస్తున్నది, పని త్వరగా ముగించాలనే వచనం ఉంది. ఎక్కడ వచనం? రాత్రి గతించిపోతా ఉంది, పని తొందరగా ముగించాలి అనేది 29. సరే, ఏమంటే దాని అక్కడ అర్థం ఏంటి అంటే కనుక, ఇప్పుడు మనం చూడబోయే ఆ యొక్క వచనం అర్థం ఏంటి అంటే, రాత్రి వస్తున్నది, పని త్వరగా ముగించాలి. ఇంకా పగలంతా అయిపోయింది, పగలంతా అయిపోతూ ఉంది, ఇంకా రాత్రి వస్తూ ఉంది. 9:4 యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయలేడు. చూడండి, ఎందుకు మనము హరీగా ఉండాలి, ఎందుకు మనము తొందరపడాలి అంటే కనుక, పగలు చాలా తొందరగా గతించిపోతూ ఉంది, రాత్రి తొందరగా వస్తూ ఉంది. రాత్రి మనం ఏమి చేయలేం, పగలున్నంత వరకే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏంటి దీని అర్థము అంటే కనుక, ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకుందాం. కలెక్టర్ కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది చెప్పండి? మామూలుగా జనరల్గా కలెక్టర్ కావాలంటే ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి? ఎన్నేళ్ళు పడుతుంది కరెక్ట్గా సిద్ధపడి మనం చదువుకున్నట్లయితే? చెప్పండి. మా కలెక్టర్కు కావాలి అంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. ఇప్పుడు 10th క్లాస్ 15 సంవత్సరాలకైతే, ఇంటర్ 2 ఏళ్ళకి 17, డిగ్రీ అయిపోయేసరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయిపోతే 21వ సంవత్సరంలో మనం రాసినాం అనుకోండి, ఐఏఎస్కి ఎలిజిబుల్. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలలో కలెక్టర్ అవుతారు? ఒకవేళ ఖచ్చితంగా 21 ఇయర్స్, కరెక్ట్. 21 సంవత్సరాలలోనే కలెక్టర్ అయితే, ఆ కలెక్టర్కు ఎలాంటి పవర్స్ ఉంటాయి? ఒక జిల్లాని శాసించగలిగే అంత పవర్స్, శక్తి, సామర్థ్యాలు ఉంటాయి. జస్ట్ 21 సంవత్సరాల వ్యక్తి గల అబ్బాయికైనా అమ్మాయికైనా 21 సంవత్సరాలకే జిల్లాను శాసించగలిగే అంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి కరెక్ట్గా పాస్ అయితే. అంటే ఏంటి దీని అర్థము అంటే కనుక, ఒకవేళ అలాంటి ఉత్సాహము, అలాంటి వేగిరతనము కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనం ఏదైనా సాధించగలుగుతాం. బైబిల్లో కూడా ఉంది ఆ వచనం. ఏంటి అంటే కనుక, చురుకుగా ఉండటం
యెహోవా ఇచ్చిన గొప్ప భాగ్యం. చురుకుగా ఉండడం. ఇక్కడ మనం శరాపులు చూస్తే ఎగిరెగిరి పడతా ఉంటాయంట. అవి ఎగురుతూ అసలుకు కాళ్ళను కప్పుకుంటూ దేవుని కోసము దేవుణ్ణి గాన ప్రతిగానములతో స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటాయి. మనము ఇలాంటి విషయాల్లో ఎగిరెగిరి పడం కానీ ఏదో 10 రూపాయలు డబ్బులు సంపాదించడము, ఒక ఇల్లు కట్టుకోవడము, ఏదైనా చేస్తే ఇంకా ఎగిరెగిరి పడతా ఉంటాం. మామూలు సామెత కూడా ఉంది. ఏంటంటే కనుక అన్నీ ఉన్న విస్తరాకు ఏమైంటుందంట, నిగమణిగా ఉంటుంది. ఏమీ లేని విస్తరాకు గాలికి ఎగురుతానే ఉంటుంది. దాంట్లో నీళ్ళు గ్లాస్ కానీ దాంట్లో లడ్డు కారం ఏదైనా పెట్టినంత వరకు అట్లానే అది ఎగురుతూ ఉంటుంది. అలా మనము ఏ విషయంలో అయితే కప్పుకోవాలనో ఆ విషయంలో కప్పుకోలేకపోతున్నాము. ఏ విషయాన్ని అయితే కప్పుకోకూడదో వాటిని కప్పుకుంటూ ఉన్నాం. ఏ విషయంలో అయితే ఎగిరిపడకూడదో ఆ విషయంలో ఎగిరిపడతా ఉన్నాం. ఏ విషయంలో ఎగిరిపడకూడదో దాంట్లోనే ఎగిరిపడతా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా కాకోకుండా దేవుని విషయాల్లో దేవుని కార్యాల్లో ఎగురుతూ దుంకుతూ లేస్తూ మనము దేవుని పని చేసినట్లయితే తప్పకుండా దేవుడు మహిమపరచబడతాడు. ఆ విధంగా ఏం పాయింట్ నేర్చుకున్నాం, దాంట్లో నుంచి ఎగిరే దాంట్లో నుంచి హరీడ్ వర్క్ అంటే చురుకుగా దేనికైనా కానీ దేవుని పనికి ముందుగా వెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు మహిమపరచబడతాడు. 5వది ఏం చెప్పాం, పునాదులు కదిలించబడ్డాం. పునాదులు కదిలించబడాలి అంటే కనుక ఏం వర్క్ చేయాలి, ఎవరి సాయం ఉండాలి మనకు చెప్పండి. ఏదైనా ఒక కార్యాన్ని జరిగించాలి అంటే కనుక ఇది సొంత పని చేత కాదు, ఇది సొంత క్రియ చేత కాదు, కానీ ఎవరి ద్వారానే జరుగుతుంది, దేవుని ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే ఏదైనా జరుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే హోలీ స్పిరిట్ వర్క్. కరెక్ట్, హెచ్తో రావాలి కాబట్టి హోలీ స్పిరిట్ వర్క్. పరిశుద్ధాత్మ చేతనే మనము ఏదైనా కానీ చేయగలుగుతాం. ఇది ఎక్కడ మనం చూడవచ్చు అంటే కనుక ఒక వచనం భలే ఉంటుంది. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం టెన్షన్స్లలో, స్ట్రగుల్స్లలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాంటి పరిశుద్ధాత్మ కానీ దేవుని వాక్యం కానీ గుర్తుకు రాదు. ఏదో ఆ యొక్క సమయంలో అలా చేసేసాము, అలా దానివల్ల ఇలాంటి నష్టం అనుభవిస్తూ ఉన్నాము అని ఒక్కొక్కసారి చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. అలాంటి గజిబిజి గందరగోళం వచ్చినప్పుడు, అలాంటి ఎక్కువ ఒత్తిడి కలిగిన పనులు వచ్చినప్పుడు ప్రభువు ఒక సొల్యూషన్ ఎత్తుక్కున్నాడు. ఆ ప్రభువు ఆ సొల్యూషన్ని మనకు చూపించాడు కూడా. ఏంటి ఆ సొల్యూషన్ అంటే చూడండి, లూకాసు వార్త చాలా మంచి వచనాలు నోట్ చేసుకోండి అవసరమైతే. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనం, 15-16 వచనాలు చదువుకుందాం. 15-16. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతాలు రాయాలి అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రింటింగ్ మిషన్స్ కానీ పేపర్స్ కానీ సరిపోవు. అలా అన్ని అద్భుతాలు చేస్తున్నాడు అంటే ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చి నింటారు, ఎంత ఒత్తిడి నింటుంది. మనం 10 మందికి ప్రార్థన చేయాలంటేనే ఇంకా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. 10 మందికి కూర్చోబెట్టి వాక్యం చెప్పాలంటేనే ఆలోచన చేస్తూ ఉంటాం. అలాంటిది ఆయన కొన్ని వేల మందికి స్వస్థపరుస్తూ వాక్యం చెప్తూ రాత్రింబగళ్ళు చెప్తా ఉన్నాడు. మనం 1 గంట చెప్పేసరికి కాళ్ళు నిలబడలేం, నోటితో ఎక్కువసేపు మాట్లాడలేం. కానీ ఆయన రాత్రింబగళ్ళు చేసేటటువంటి వాడు. అంత ఒత్తిడిలో ఆయన వెతుక్కున్నటువంటి జవాబు ఏంటి చెప్పండి? ఆ కింది వచనంలోనే అంది, ప్రార్థన చేయిచు ఉండేను. మనం కూడా ఇది చేస్తే గనక మన జీవితాలలో ఎలాంటి గలిబిలీలు వచ్చినా, ఎలాంటి తొందరలు వచ్చినా,
ఎలాంటి అనవసరమైన వ్యాపకాలు పనులు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నా కానీ మనం ప్రార్థనలో ఉన్నట్లయితే కనుక తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం మనకు కదులుతూ ఉంది. అది కదిలినప్పుడే ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ మనం చూస్తే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపుకొనబడినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయి చెప్పండి. అనేక మందిని రక్షించగలిగారు. మన కుటుంబ సమస్యలతో మనమే నలిగిపోతూ ఉంటే, బాధపడిపోతూ ఉంటే మనము ప్రజలకు ఏమని బోధించగలుగుతాము? ప్రజల్ని ఏ విధంగా రక్షణలోనికి నడిపించగలుగుతాం చెప్పండి. మనలో ఎన్ని గజిబిజి తొందరలు ఏమన్నా ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, మనము ప్రార్థన అనే ఆయుధంతో పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనము ఈ యొక్క కార్యాలను చేసేవారంగా ఉండాలి. అప్పుడే పునాదులు కదిలించబడతాయి. అది మనం నేర్చుకోవాలి మన జీవితాల్లో. హోలీ స్పిరిట్ వర్క్. సరే, ఇప్పుడు యెషయా ఇన్ని అనుభవాలు పొందుకున్నాడు కదా. అత్యున్నతమైన సింహాసనం చూసినాడు, ఆ శరాపులు ఎగురుచుండడం చూసినాడు, కప్పుకోవడము చూసినాడు. ఇంత అద్భుతాలు చూసిన తర్వాత ఎవరైనా సరే ఏమంటారు చెప్పండి? ఇప్పుడు సపోజ్ మనము ఒక గొప్ప వ్యక్తిని చూచామనుకోండి, రాష్ట్ర సీఎంని, వేరే వాళ్ళు చూడలే. అప్పుడు మనం ఎలా చెప్తాం వాళ్ళకు? చాలా దాన్ని ఏమంటాం? చాలా ప్రౌడ్గా, గర్వంగా, గొప్పగా చెప్తామన్నమాట. ఎట్లా? ఆ వర్డ్ ఎలా ఉంటుంది తెలుగులో చెప్పండి ఇక్కడ? కానీ ఈయన చెప్పే వర్డ్ ఎలా ఉంది? ఈయన ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని చూసినట్లయితే అయ్యో అంటామా? లేదంటే ఏమంటాం? ఆహా, ఓహో, నేను ఆ వ్యక్తిని చూసినాను అంటామా లేదా? కానీ ఈ వ్యక్తి ఇక్కడ యెషయా ఏమంటున్నాడు? అయ్యో అంటా ఉన్నాడు. అంత గొప్ప దర్శనం చూసినాడు కదా. అయ్యో, నేను దేవుణ్ణే చూసినాను ఇంకేమి అని అనుకోవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే అయ్యో అంటున్నాడు. అయ్యో అనేదాన్ని అట్లా గొప్పగా కాకోకుండా తన అయ్యో అంటే దాన్ని మనము ట్రాన్స్లేషన్గా ఏం చేసుకోవచ్చు చెప్పండి? తాను ఏం చేస్తున్నాడు అక్కడ? తను తాను ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ నుంచే రావాలని ఆశ నాకు. తగ్గించుకుంటున్నాడు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే, ఏమంటారు తగ్గించుకునేదాన్ని? హంబుల్ వర్క్. HUMBLE, హంబుల్ వర్క్ అంటే అయ్యో అంటున్నాడు. అంత గొప్ప దర్శనం చూసి కూడా ఆయన ఏమాత్రం పొంగిపోలేదు. అయ్యో అని తన స్థితి తాను తెలుసుకుంటూ ఉన్నాడు. మనము ఏ స్థితి, మన స్థితి ఎంత గొప్పగా మారినా సరే మనం ముందు స్థితి ఎప్పుడూ మరచిపోకూడదు. దేవుడు మనకు చేసిన సహాయాన్ని కూడా మనం మరచిపోకూడదు. అలాంటి స్వభావము ఎప్పుడూ మనం నేర్చుకుంటూ ఉండాలి అనుదినము. హంబుల్ వర్క్, తగ్గింపు స్వభావము మనము చూస్తూ ఉండాలి. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చించిండొచ్చు, నీకు ఒక మంచి స్థితి ఇచ్చిండొచ్చు. కానీ ముందున్న పరిచర్యలను మనం చేయకుండా ఆగిపోకూడదు. ముందు ఏ విధంగా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎలా మందిరంలో జీవిస్తూ ఉన్నాం, ఎలా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎలా ఉన్నాం అని ఎప్పుడు మరిచిపోకూడదు. ఇంత గొప్ప దర్శనం చూచిన ఆయనే అయ్యో అంటున్నాడంటే మనం ఎంత చెప్పండి. కాబట్టి హంబుల్నెస్ అనేది దేవునికి అత్యంత ప్రీతికరమైనది. మీకు అందరికీ ఒకటి తెలుసు కదా, సాతాను చేసినటువంటి పాపం ఏంటి? హెచ్చించుకోవడం, గర్వపడడం. అందుకోసమే దేవుడు తోసేసినాడు. మనం ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటామో దేవుడు అంత ఎత్తుకు మనల్ని ఎక్కిస్తాడు. అదే సూత్రం ఒక విశ్వాస జీవితంలో. ఈ విధంగా యెషయా అయ్యో అని హంబుల్నెస్ను ప్రదర్శిస్తూ ఉన్నాడు, తగ్గింపు స్వభావాన్ని.
ఆహా ఓహో నేను దేవుణ్ణే చూసినాను అనాల్సిన వ్యక్తి, అయ్యో నేనేంటి, నా స్థితి ఏంటి, దేవుడు నాకు కనపడడం ఏంటి, నా పాపపు స్థితి ఏంటి అని తన్ను తాను గుర్తు పెట్టుకుంటూ ఉన్నాడు. మనము కూడా మన పూర్వపు స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, అంటే ముందు పాపం చేసిన విషయాలు అవన్నీ మర్చిపోవాలి. అందుకని అన్నీ ఎలా అంటే అలా మనం మార్చుకోవాలి, కప్పుకోవాలి, ఎగిరిపడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలని అన్నీ మనం అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ విధంగా మనము పేతురును చూస్తాం. ఒక్కసారి ఎవరికి అక్కరలేడు, ఒక్కోసారి ఆయన వలలో ఏంటి లేవు, కానీ ఇప్పుడు పేతురు అందరికీ అవసరమైనటువంటి వాడు. ఇప్పుడు పేతురు యొక్క వలలో కూడా ఎన్నో చేపలు ఉన్నాయి. అవన్నీ దేనివల్ల, ఎవరి వల్ల? దేవుని వల్లనే, దేవుని వల్లనే. కాబట్టే ఎప్పుడు పేతురు తన్ను తాను తగ్గించుకొని ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా 6వది మనం ఏం నేర్చుకుంటామంటే హంబుల్ వర్క్. తర్వాత 7వది ఏం చూసాం మనము? దోషములు తొలగిపోవడం. దీన్ని ఏం పెట్టచ్చు? దోషములు తొలగిపోవడం అంటే ఏమొచ్చినట్టు మనలోకి? పవిత్రత, పరిశుద్ధత. పరిశుద్ధతను ఏమంటాము మనము? హోలీనెస్, హోలీ వర్క్. 7వది హోలీ వర్క్, అంటే పరిశుద్ధతను కలిగి మనము ఏ పనైనా చేయాలి. దేవుని పనిలో మనము ఎంత పరిశుద్ధంగా దేవుని పని చేస్తామో అది మనకు అంత మంచిది. అసలు పరిశుద్ధతయే ఆయన మందిరమునకు ఎన్నటెన్నటికి అనుకూలం. దేవుని సన్నిధిలో ఎలాంటి అపరిశుద్ధతకు తావులేదు. ఆయన పరిశుద్ధత కలిగి మనం కనుక దేవుని కార్యాలను చేసినట్లయితే ఇంకా ఆయన కార్యాలను మనం చూడలేం, అంత ఎక్కువగా ఉంటాయి. మనము ఎలా మన దోషాలను ప్రతిదినము కడుక్కోవాలంటే ఒక వచనం ఉంది. ఆ వచనము ఎంతో చక్కగా ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథంలో ఉంది ఆ వచనం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన. ఆ వచనం మనం నేర్చుకుంటే చాలు. మనల్ని ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఒకరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వచనం మనకు తెలియకనే మనం ఇతరులకు సమాధానం చెప్పడం అవన్నీ చేస్తూ ఉన్నాం. చూడండి, 139వ కీర్తన 24వ చరణం చూడండి, 525 పేజీ నెంబర్. అందరూ చూడండి, 139వ కీర్తన 24వ చరణం. నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఎవరికంట ఆయాసకరమైన మార్గము? ఆయనకు. దేవునికి ఏమైనా ఆయాసకరమైన మార్గం మన యందు ఉన్నట్లు ఎవరు చూసుకోవాలంట? మనమే చూసుకోవాలి. మనమే ప్రతి దినము నిద్రపోయేటప్పుడు, పడకకు పోయినప్పుడు, ఈరోజు నేను ఏం చేశాను, ఈరోజు నేను ఎలా జీవించాను. సపోజ్ 5:30కే లేచామనుకోండి, 5:30 నుంచి 6:30 వరకు ఏం చేసాం అలా అంతా గుర్తుండకపోయినా సరే, 5:30 నుంచి 8 లోపు ఏంది, 8 నుంచి 10 వరకు ఏం చేశా, 10 నుంచి 12 వరకు ఏం చేశా, అన్నీ మనం ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. నీకు ఆయాసకరమైన మార్గం ఏమన్నా ఉందా అని దేవుణ్ణి అడగాలి. అప్పుడే దేవుడు మనల్ని నిత్య మార్గమున నిత్యము నడిపించేవాడుగా ఉన్నాడు. అలాంటప్పుడు ఇంకా ఎవరు మనల్ని ప్రశ్నించరు, మనం ఎవరికి ఎందుకంటే మనల్ని మనమే పరీక్షించుకుంటున్నాం, మనమే దేవునికి అప్పచెప్పుకుంటున్నాం. అది ఎంత ఉత్తమం చూడండి. దాన్ని ఏమంటాము? హోలీ వర్క్ అంటాం. అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి మన జీవితంలో. సరే, 8వది ఏం చూస్తున్నాం? నేనున్నాను, నన్ను పంపుము. నేనున్నాను, నన్ను పంపుము అంటున్నాడు. నన్ను పంపుము అంటున్నారా, లేదంటే కనుక మనమే తోసేస్తున్నామా? అంటే ఎవరికి వారే వెళ్ళాలని నిశ్చయించుకుంటున్నారా, లేదు అంటే కనుక వేరే వాళ్ళను పుష్ చేస్తూ ఉన్నారా వెళ్ళమని?
ఎవరు చేయలే. దాన్ని ఏమంటాము ఇంగ్లీష్లో? మనంతకు మనమే మన ఇష్టపూర్వకంగానే మనం ఆ పని చేసినట్లయితే హానెస్టీ, అదే హార్ట్ఫుల్ వర్క్. హార్ట్ఫుల్ వర్క్ అంటే హార్టీ వర్క్. మన ఇష్టానుసారంగానే, మన హృదయం ఇష్ట ప్రకారంగానే మనం ఆ పని చేస్తూ ఉన్నామంటే దాన్ని హార్ట్ఫుల్ వర్క్ అంటాం. అంటే ఇష్టపూర్వకంగానే నేనే వెళ్తానని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనకు ఎవరైనా కరపత్రికలు పంచాలని ఎవరన్నా చెప్తేనే మనం పోయి కరపత్రికలు పంచుతాం. ఎవరన్నా సువార్త చెప్పమంటేనే సువార్త పోయి చెప్తూ ఉంటాం. లేకుంటే అంతవరకు అస్సలు సువార్త చెప్పం, వాక్యం చెప్పం, ఏం చెప్పం. మనంతకు మనమే చేయాలి హార్ట్ఫుల్ వర్క్. ఇలాంటి మనం చేయడం లేదు. ఏదో సంఘంలో కార్యక్రమం మొదలు పెడితేనే గృహాలు దర్శించడం మొదలు పెడితేనే మనం పోయి గృహాలు దర్శిస్తాం. లేకోకుంటే కనీసం వాళ్ళకి బాగాలేదన్నా కానీ పోయి చూడం. ఇదంతా ఒకరు నేర్పించేది కానీ మనకు మనమే వెళ్ళాలి అన్నట్లుగా నేర్చుకోవాలి. హార్ట్ఫుల్ వర్క్. ఇది ఎవరి కోసమో కాదు, మనుషుల కోసం, ఇంకెవరి కోసం కాదు. కానీ ఆనాడు దేవుడే ఎవరు పోతారంటే నేనే పోతానన్నారు. ఎంతోమంది ఉన్నారు. ఆయన ఇష్ట ప్రకారంగా ఆయనే వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా ఎవరు మనల్ని అడగరు ఏదైనా చేయకపోయినా. కానీ మనం ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఎవరు మనల్ని అడుగుతారు ఏదైనా చేయకపోతే అంటే దేవుడు అడుగుతాడా అనే ఉద్దేశంతో మనం ఏ పనైనా చేయాలి. దేవుని పని బలవంతంగా కాదు, కానీ ఏ పనైనా కానీ ఎవరైనా పుష్ చేస్తే ఆ కుర్చీలు ఎత్తండి, అది ఎత్తండి, ఇది ఎత్తండి అంటే చేయడం కాదు. కానీ మనకై మనముగా మన హృదయానుసారంగానే మనం చేసినట్లయితే అది దేవుడికి ఎంతో ఇష్టం. ఏదైనా సరే, ఏ పరిచర్య అయినా అలాంటి హార్ట్ఫుల్ వర్క్ దేవుని కోసం మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా మహిమపరచబడతాడు. తర్వాత 9వ వచనం చూడ. 9వదిగా ఏం చెప్పాము? నీవు వెళ్ళు, నేను పోయి. అంటే నీవు వెళ్ళు అనేది ఎవరు చెప్తారు ఎక్కువగా? చెప్పండి, నీవు వెళ్ళు అని ఎవరు చెప్తారు? నీవు వెళ్ళు అనేది ఎవరైనా పంపించే వ్యక్తి నీవు వెళ్ళు అని చెప్తారు. లేదు అంటే కనుక నువ్వు రా అనేది కూడా పిలుచుకోవచ్చు. నీవు వెళ్ళు లేకుంటే రా అని. ఇప్పుడు నీవు వెళ్ళు అనే వ్యక్తి పంపిస్తూ ఉన్నాడు. పంపిస్తున్నటువంటి వ్యక్తి ఆ వెళ్ళిన వ్యక్తికి ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నామా, లేకుంటే ఒక ప్రభుత్వం ఉంది. సపోజ్ వరదలు వచ్చినాయో, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందో, ఏదైనా జరిగిండొచ్చు. ఇప్పుడు ఒక సీఎం లేదంటే సీఎం కింద పనిచేసే వాళ్ళు రావాలి. నీవు వెళ్ళు అని ఆయనకు చెప్తాడు. నీవు వెళ్ళు అని చెప్పి ఆయన వదిలేస్తాడా? వదిలేయకుండా ఏమేం చేస్తాడు? ఆయనకు, ఆ మంత్రికి ఏమేమి అరేంజ్ చేస్తాడు వెళ్ళడానికి? అది హెలికాప్టర్ అయితే హెలికాప్టరు, లేదంటే బస్సు, లేదంటే కారు, వెహికల్, ఆయనకు కావాల్సిన ఫుడ్డు, బెడ్, అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేసి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఇక్కడ కూడా దేవుడు ఏదైనా మనం పని చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని పంపింది ఎవరు? దేవుడు. మనకు కావాల్సినవి ఏవైనా కానీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. అసలు దేవుని రాజ్యాన్ని మనము వెతకమని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏమనుగ్రహించబడతాయి? సమస్తం అనుగ్రహించబడతాయి. ఏవి కొదవ లేకుండా అనుగ్రహించబడతాయి. కాబట్టి ముందు ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికినట్లయితే పంపింది ఆయనే, వెళ్ళింది మనము. కాబట్టి ఏ కొదువ లేకోకుండా పోషించేది కూడా ఆయనే. ఇది హెవెన్లీ వర్క్, అంటే పరలోకం నుంచి పంపబడినటువంటి పని. హెవెన్లీ వర్క్, నీవు వెళ్ళు అనేది. దేవుడు పంపినప్పుడు దేవుడే అన్నీ చూసుకుంటాడనమాట. అంతెందుకు, ఇప్పుడు మనం కూడా ఎవరినైనా సపోజ్ ఏదన్నా దానికి వెంట తీసుకొని వెళ్తూ ఉంటాం.
ఏదన్నా ఊరికి వెళ్ళినా కానీ ఏదైనా హాస్పిటల్కి పోయినా కానీ వాళ్ళని కూడా తోడు పిలుచుకొని పోతాం. మనం తోడు పిలుచుకొని పోయినప్పుడు ఆ వ్యక్తికి టికెట్ ఎవరు పెట్టాలి? మనమే పెట్టాలా? ఆ వ్యక్తికి ఫుడ్ ఎవరు పెట్టాలి? మనమే పెట్టాలి. అట్లా దేవుడు కూడా ఆయన వెంట తీసుకెళ్ళినప్పుడు, ఆయన పంపినప్పుడు దేవుడే మనకు కావాల్సినవన్నీ అవసరతలు అక్కరతలు తీరుస్తాడు. మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన వెంబడిస్తూ పోవడమే. ఆయన చెప్పిన చోటికి మనం వెళ్ళడమే. నీవు వెళ్ళు అని చెప్పిన చోటికి. దాన్ని హెవెన్లీ వర్క్ అంటారు. సరే, ఇంకా లాస్ట్ వచనం ఏంటి మనం చదువుకున్నది? కీవర్డ్ గాని. ఎందుకు గాని గాని అంటున్నాడు అంటే, ఎలాంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎలాంటి వారంట? ఎలాంటి వారు? యెషయా గ్రంథంలో మనం చూసినటువంటి ప్రజలందరూ పాపముతో నిండినటువంటి వాళ్ళు కదా. అందుకనే కదా ఆ దూత వచ్చి ఆ నిప్పు నాలుక మీద పెట్టినప్పుడు, అయ్యో ఇంత పాప ప్రజల మధ్య నేను ఉన్నానా అని యెషయా అనుకుంటాడు. పాపంతో నిండినటువంటి ప్రజలు ఏదైనా వాక్యం చెప్పినా కానీ వినరంట. చెవులు మందము, కళ్ళు చూడరు అసలుకు. ఈ విధంగా మొండి ప్రజలు. అటువంటి మొండి ప్రజల వద్దకు వెళ్ళి సేవ చేయాలంటే, ఏదైనా వాక్యం చెప్పాలంటే, ప్రార్థన చేయాలంటే ఎలా ఉంటుంది? అది చాలా చెప్పండి, ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. కష్టాన్ని ఏమంటారు? ఈయన చాలా కష్టపడుతూ ఉంటారంటారు. దాన్ని ఏమంటాం? హార్డ్ వర్క్ ఆర్ హెవీ వర్క్, రెండు. హార్డ్ వర్క్. ఆ మొండి ప్రజల దగ్గరికి, ఆ పాపంతో నిండిన ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి అంటే గనక ఎంతో వర్క్ చేయాలి. వాళ్ళకి ఏ వాక్యం అయితే సూటబుల్ అయితే అది ఎలా దేవుడు వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటున్నా అంటే మనం ముందు సిద్ధపడాలి. ఆ మొండి పాపంతో నిండిన ప్రజలను మనము దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంతో హార్డ్ వర్క్ అవసరమై ఉన్నది. అయితే ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. నువ్వు ఎటువంటి వారి దగ్గరికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినా, ఎలాంటి కఠినమైన పరిస్థితులు, కఠినమైన వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళినా ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు. సదాకాలము మీతో కూడా నేనున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సదాకాలం అంటే ఎప్పటికీ ఆయనే మనకు తోడుగా ఉన్నట్లయితే ఎలాంటి హార్డ్ వర్క్ అయినా, ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా కానీ మనం భయపడని అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. చెప్పండి. ఫస్ట్ది మనం కీవర్డ్స్ కొన్ని నోట్ చేసుకున్నాం కదా, అది చెప్పండి. ఫస్ట్ది అత్యున్నతమైన సింహాసనం, రెండవది శరాపులు, మూడవది కప్పుకొనుట, నాలుగవది ఎగురుచుండెను, ఐదవది పునాదులు కదిలించబడ్డం, ఆరవది అయ్యో, ఏడవది దోషములు తొలగిపోయిను, ఎనిమిదవది నేను ఉన్నాను నన్ను పంపుము, తొమ్మిదవది నీవు వెళ్ళు, పదవది గాని. ఓకే, ఇంకా ఇంగ్లీష్లో చెప్పండి. హానరబుల్ వర్క్ అత్యున్నతమైన సింహాసనంకు, శరాపులకు హార్మోనియస్ వర్క్, థర్డ్ది కప్పుకొంటకు హిడెన్ వర్క్, నాలుగవది ఎగురుచుండడానికి హరీడ్ వర్క్, ఐదవది పునాదులు కదిలించబడ్డాన్ని హోలీ స్పిరిట్ వర్క్, ఇంకా అయ్యో అనేదానికి హంబుల్ వర్క్, దోషములు తొలగిపోవడం అనేది
హోలీ వర్క్. నేనున్నాను నన్ను పంపుము, హార్ట్ఫుల్ వర్క్ కరెక్ట్. నీవు వెళ్ళు, హెవెన్లీ కమిషన్ వర్క్. కానీ హార్డ్ వర్క్.